హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్. మనం ఈరోజు కరోట్లపల్లి దగ్గర అంటే ఆత్మకూరు నుంచి రావచ్చు, లేకపోతే కూడేరు నుంచి రావచ్చు. ఇది మధ్యలో ఉంటుంది అన్నమాట. సో ఈ ఊళ్ళో ఏంటంటే మామూలు తోటలోనే పక్కనే విలేజ్ పక్కనే తోట ఉందన్నమాట, 6 ఎకరాల పొలము. సో ఫస్ట్ ఇయర్ నుంచి 2 సార్లు ఇబ్బంది పడ్డారంట పంట. లాస్ట్ ఇయర్లో కొంచెం అదే చాలా మందికి బ్లైట్ అని తెలియదు. ఏమంటారంటే కాయలు మచ్చలు వచ్చి పగిలిపోతున్నాయి అన్నమాట. దాన్ని ఏంటంటారంటే బ్లాక్ ఎయిర్ బ్లైట్ అంటారు. సో దానివల్ల వీళ్ళు ఇష్యూ చేశారు. పేరు సార్ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తారు, శ్రీనివాస్ రెడ్డి గారు. సో మన పొద్దున్న బయటకు వచ్చింటే ఫోన్ చేశారు. అందుకే ఈ గుడికి వెళ్ళేవన్నీ ఇట్లనే వచ్చేసాను అనమాట. ఎట్లుందో చూద్దామని ఒకసారి. దగ్గర కదా, నేను కూడా ఏంటంటే ఈ మధ్య కొంచెం విజిటింగ్లు బాగా తిరుగుతున్నాను కదా. సో దానికోసం కావాలనే వచ్చాను, అంటే స్పేస్ చూసుకొని. నాకైతే తోట అయితే బాగుంది, ఫుల్ బెట్టకు వస్తుంది. అంటే సుమారు 30% బెట్టకు వచ్చింది. కొన్ని చెట్లు ఎక్కువ ఎండినాయి చూడండి, కొన్ని చెట్లు ఏం లేదు. మామూలుగా రెస్ట్ పీరియడ్ కాదు, బెట్టకు పెట్టినారు కదా మీరు. ఇప్పుడు రెస్ట్ పీరియడ్ అంటే వాటర్ పెట్టట్లేదు. వాటర్ పెట్టట్లేదంటే స్ట్రెస్. ఇంకా వాటర్ పెట్టి కాయలు కాయకుండా ఇచ్చిపెట్టడం అంటే అది రెస్ట్ పీరియడ్ అంటే. సో ఇప్పుడు స్ట్రెస్ పీరియడ్ లో ఉంది. ఎన్ని రోజులు అయింది నీళ్ళు పెట్టక మీరు? 15 రోజుల నుంచి. లేదా 15 రోజులకి మా రాగి నిన్న 6 నెలలు అయింది. 6 నెలల నుంచి నిన్న తోట బెట్టకే ఉంది. అంటే నీళ్ళు పెట్టట్లేదు. మొత్తం అంతా ఆగంతర అయిపోయింది. నేనేంటంటే ఎండబడాలా అనే ఉద్దేశంతో ఉన్నాను. అట్లున్నా ఎన్ని నా చెట్లు నేను 8 months వదలాలా అని. దానిమ్మ చెట్లు ఏమండి మీరు, అది ఎందుకు నేను నమ్ముతానంటే, ఇక్కడ మనకు అగ్రిగోల్డ్ దగ్గర అనంతపురం అవతల బైపాస్ లో అగ్రిగోల్డ్ పక్కన ఒక తోట ఉండేది. 2 ఏళ్ళు వాటర్ లేకుంటే ఇట్లా ఎండిపోయింటాయి. మళ్ళీ వాటర్ వచ్చి వర్షాలు నీళ్ళు బోర్ పెడితేనే మళ్ళీ చెట్లు పంటకు వచ్చేటివి. సో ఆ చెట్లు చూసి అనుకున్నాను అనమాట, ఈ ఎడార్లో పండే మొక్కలు అని అప్పుడు అనిపించేది అనమాట నాకు. సో దాన్ని చూసి నేను అనుకుంటాను. ఇప్పుడు దీంట్లో వెళ్ళిపోయిందంటే పాపం కొంచెం బ్లైట్ ఇష్యూస్ చూసాను. జైన్ మొక్కలు ఇవి. మీరు జైన్ మొక్కలు అంటే ఎట్లా ఉండాలి తెలుసా? నల్లగా ఉండాలా, అట్లా పెట్టుకోవాలి చెట్లు. ఏంటి అంత బాగా ఫుడ్ పెట్టుకోండి, నీట్గా చేసుకుంటే వస్తుంది. మందులు కూడా ఎక్కువ అతిగా కాకుండా 5 నుంచి 7 days అట్లా స్ప్రే చేసుకుంటారు. రోజు మందులు కొడుతుంటే కూడా ఇప్పుడు ఏదో విన్నాను నేను, ఆ షాప్ వాళ్ళు రోజు 2 రోజులకు ఒకసారి కొట్టాలా, మీరు వాన పడితేనే కొట్టాలా. అవన్నీ ఏం కాదు సార్, అవన్నీ రేట్లు పెంచేకి మనం కూడా తట్టుకోలేము. సో ఇందాక నేను చూసింది ఏంటంటే, ఈ చెట్లు ఎక్కడా లేదు కానీ ఈ చెట్టుకి పాతదే ఫస్ట్లో ఎప్పుడో బ్లైట్ వచ్చింది. ఈ కొమ్మకు కనిపించింది అనమాట చూడంగానే. ఒకసారి దగ్గరగా ఇట్లా ఇక చూపిస్తాను చూడండి. ఇది బ్లైట్. ఇది ఆల్రెడీ నలిగింది, చనిపోయింది. ఇట్లా దాంట్లోకి ఏం చేస్తారంటే సున్నం పూసి, అంటే 1 లీటర్ నీళ్లు 1 కేజీ సున్నం కలిపేసి ఇట్లా చుట్టూ మెత్తి, దీని చుట్టూ ప్లాస్టర్ చుట్టండి అన్న. ఇట్లా పట్టుకోవాలి. అది చేస్తే కానీ బ్లైట్ చచ్చిపోతుంది, బయట కనపరాదు. ఒక నెల రోజులు ఉన్నాక తర్వాత కట్ చేసేయండి. ఉత్త సున్నమే, కాల్షియమే. మనం బట్టి సున్నం అయితే ఇంకా మంచిది, అది బాగా రిజల్ట్ ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా చెట్లు కూడా బాగానే ఉన్నాయి అంటే, పూతలు బాగా సుమారు అన్నీ రాలిపోతున్నాయి నీళ్ళు. ఒకటే వేరే వస్తుంది ఇక, ఎందుకంటే బాగా బెటర్ ప్రాపర్గా వెళ్తుంది. కటింగ్ చేసిన కదా ఇంకా రెస్ట్ కూడా అయిపోయింది. మరి నీళ్ళు బాగా పెట్టాల్సింది మీరు. అదే చెప్తే వీళ్ళు ఓవర్ ఉంటాడు లేదన్నా. అదే ఎప్పుడైనా కటింగ్ చేసినాక ఇప్పుడు చెట్లు ఇట్లే ఉన్నాయనుకో, మళ్ళీ నువ్వు మళ్ళీ పోయినాక ఇంకా చెట్టు పెరుక్కుంటే నువ్వు పంటకేం పోతావు. నువ్వు ఈ ఏడికి రేపేడికి ఎక్కువ ఉండాలి కదా. గడ్డి చాలా ఉంటే కొన్నాళ్ళు నీళ్ళు పెట్టుకోవాల్సింది. లేకుంటే ఇంక ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదే కొంచెం మిస్టేక్లు ఇట్లాంటివి అనమాట. ఒకవేళ మీద కంప్లీట్ బ్లైట్ ఉండేనా ఇంటే కనుక కనపడలేదు, కానీ మామూలుగానే ఉంది కదా తోట కూడా. నాకేం ఎక్కడ అంత కనపడలేదు, అక్కడ తప్పితే ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఎక్కడ కనపడినా కూడా చూపిస్తాను మీకు బ్లైట్ ఎక్కడైనా కనపడుతుంది. ఎన్ని రోజులు చెప్పండి అది? 3 years ఎంత ఇట్లా 6 ఉందా 7 ఉందా? ఇట్లా 9 ఉందా? ఈ రోజు ఎట్లా కనపడుతుందా? ఇట్లా 12. అందుకే ఎక్కువ మొక్కలు తక్కువ. 12 అంటే సుమారు ఎన్ని పెట్టినాయి? మొత్తం 6 కలిసి 2400 చెట్లు ఉన్నాయి. ఇవి మామూలుగా 9 into 12 into 9 ఉన్నాయి. సో నీళ్ళన్నీ ఇట్లా కిందికి ఇట్లే పోతాయి కదా, ఎక్కడ నిలబడదు నీళ్ళు. అదే వాటర్ అయితే నిలబడుకుంటే చెట్లు బాగా వస్తాయన్న. ఇక ఇది పేను బంక్ ఉంది కదా ఇట్లా, ఈ పేను బంక్కి ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ నిమ్ముప్పు కలిపి కొట్టుకోండి. 20 నుంచి 25 రోజుల వరకు బంక కూడా వస్తుంది. అదే ఆ పేను బంక. దీనికే మళ్ళీ తర్వాత జీడ్ వస్తుంది. పేను బంక జీడ్ అంటారు అన్నమాట. మొన్న ఇది సోలమే. సో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం అయితే కానీ ఇక అవతలే కాదు, యువతలు కూడా ఉంది. అంతా ఎక్కింది ఇదంతా యువతలు. ఇది ఇంకా నీట్గా కనపడుతుంది లైట్. అది కొమ్మ ఇక నీట్గా కనపడుతుంది చూడు, నలుపుగా. అది వచ్చింది మీరు ఇట్లా ఇచ్చేసినా కూడా కొమ్మ తిరిగి కుట్టారు. దానికి సున్నం చుట్టేసుకోండి. చెట్టులో ఉండేది ఏం లేకుండా అంత పదార్థం అంతా పీకేసుకుంటుంది అన్నమాట లైట్. సో మనకి అది ఇప్పుడు ఏంటంటే, మీరు అనుకున్న ప్రకారం అయితే బెట్టకు ఆల్రెడీ 20 రోజులు అయింది కదా. 20 రోజులు పెడితే బెట్టకు వచ్చేస్తుంది ఈ కొమ్మ కూడా. ఇక ఇదండి బ్లైట్ కదా, ఇక ఉంది. ఇక
చేత పట్టుకుంటే ఇరిగిపోయాడు. ఇది కదా అది కూడా అదే. ఇదిగండి ఈటి వరకు వచ్చింది చెట్లు. సో లాస్ట్ 2 times ఫెయిల్యూర్ అయింది. జైన్ మొక్కలే బాగున్నాయి, అక్కడక్కడ ఎక్కడైనా కొమ్మల మీద ఉంది, చూపించినాను వాళ్ళు ఎట్లా చేసుకోవాలనే మెథడ్ కూడా. సో ఈరోజు లైట్ కొమ్మలు ఎట్లా పట్టుకుంటే ఇరిగిపోతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వీళ్ళకి ఏంటంటే మెయిన్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఏం చేసి ఉంటారు అడేమన్నా పక్షులకే మేము నైట్ కాపలా పడుకునే పైన పడుకుంటారా? పక్షులు కూడా ఏదో డెకరేషన్కి పెట్టినట్లున్నాయి చూడు, 2 అవతలైట్. నేను ఏదైనా చూడు కావాలంటే కలర్ కూడా అట్లే ఉన్నాయి అవి పిచుకులు కదా. ఏవో నేను మామూలు మంచిదే అన్న, పిచుకులు ఉన్న పురుగులు ఏరుకొని కూడా తింటాయి, కాయల్ని తింటాయి, పురుగుల్ని తింటాయి, కాయలు కూడా బొక్కలు పెడతాయి. సో అది ఎగిరింది చూడండి. 10-20 పాలిసల్ఫేట్, దాంతోపాటు వేప చెక్క, లైట్గా సల్ఫర్ 90% గుళికలు వస్తాయి బెంటోనేట్ అని, అవి కూడా. దాంతోపాటు ఇంకా మీరు ఏమైనా కలుపుకోవాలంటే క్యాల్బోర్ కలుపుకోండి, దాంట్లో కాల్షియం, మెగ్నీషియం, బోరాన్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు అన్ని చెట్టుకు కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసి 10-20 పాలిసల్ఫేట్లో కూడా. పాలిసల్ఫేట్లో పొటాష్ కూడా ఉంటుంది. అదేంటంటే పాలిఫోర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ICL వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఏదైనా మాన్యూర్తో కలిపి పెట్టుకున్నా కూడా బాగా పట్టుకుంటుంది అనమాట. వేప చెక్క, మాన్యూర్, క్యాల్బోరు, దాంతోపాటు పాలిసల్ఫేట్ కూడా బాగా రిజల్ట్ ఉంది ఇప్పుడు 10-20. సో ఇవన్నీ కలిపి పెట్టుకుంటే చెట్టుకు బాగా హెల్తీగా ఉంటుంది. ఇంకోటి అన్ని రకాల పోషకాలు అంటే NPKలు అందుతాయి, తర్వాత మైక్రో న్యూట్రియన్స్ కూడా అందుతాయి, లైట్గా సల్ఫర్ కూడా కలుపుకుంటే. సో అన్ని రకాలుగా మీకు చెట్టుకి పోషకాలు కూడా పెట్టాలన్నమాట. అంటే ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు స్ట్రెస్ రిలీజ్ చేయడానికి లైట్గా హ్యూమిక్ కానీ, సీవీడ్ కానీ ఏదైనా మందులు వాడుకుంటే, అంటే మామూలుగా ఫర్టిలైజర్స్ వాడుతుంటే చెట్టు కూడా తట్టుకుంటుంది, మూలకాలన్నీ ఉండి చెట్టు కూడా తగినంత ఫుడ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తట్టుకుంటాం. మంచి వాటర్ కూడా పెట్టుకోవాలి. సో పంట మీద ఉన్న వాటర్ పెట్టద్దంటారు, కానీ మామూలు టైంలో అయితే కానీ వాటర్ ఖచ్చితంగా చెట్లకు ఉండాలి. తట్టుకోవాలంటే రెస్ట్ పీరియడ్లో కూడా బాగా వాటర్ వదులుకోవాలి మనము. అది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్.